ఉన్నారు, మాకే చాలా టెన్షన్ ఉంది. ఇంకో 36 అవర్స్లో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. టెన్షన్ దేని గురించి అంటే అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకొక 36 అవర్స్లో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. చాలామంది F2 చూసేసి ఉంటారు కదా, చూసారా? F2 చూడకుండా ఎలా ఉంటారు? నా క్వశ్చన్ రా. F3 మట్టుకు సినిమా మొదలైన నుంచి మీకు లాస్ట్ వరకు ఎంత నవ్వాలనుకుంటే అంత, అంటే మీకు ఓపిక ఉండాలి. అమ్మ ఒక సీన్ అయిపోయింది మళ్ళీ మిస్ అవుతామేమో అని మీరు నవ్వుతూనే ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అనిల్ ఈ సినిమాను అలా క్రియేట్ చేశాడు. సో మన లైఫ్లో ఉండే డబ్బు అనే పంచభూతాలతో పాటు డబ్బు అనే ఒకటి ఎలా అయితే మన ప్రపంచంలో ఇప్పుడు ఉందో దాని చుట్టూ తిరిగే కథ ఇది. సో అనిల్ వెంకటేష్ గారి క్యారెక్టర్ కానీ, వరుణ్ గారి క్యారెక్టర్ కానీ, తమన్నా మెహరీన్ క్యారెక్టర్ కానీ, అండ్ ప్రగతి గారిది, రాజన్ ప్రసాద్ది, వీళ్ళది కాకుండా ఇంకా చాలామంది, సునీల్ గారు, రఘుబాబు, ఆలీ, ఇలా చెప్పుకుంటూ పోతే 30 మంది ఆర్టిస్టులందరితో ఈ F3 రైడ్ని క్రియేట్ చేశాడు. సో ఈ 27th మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ మీకు గుర్తు పెట్టుకోవాలి. బృందావన్ గార్డెన్ వాళ్ళు ఎస్పెషల్లీ. సో ఈ సినిమానే కాదు, సరే కొన్ని క్లూస్ ఇస్తాను. ఇందాక ఎవరో స్క్రీన్ పైన కళ్యాణ్ గారు వస్తారు. కళ్యాణ్ గారే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆల్ టాప్ స్టార్స్ కనిపించేలాగా అనిల్ క్రియేట్ చేశాడు ఒక ఎపిసోడు. అది రేపు థియేటర్లో మామూలుగా ఉండదు. అలాగే పిల్లలకి ఇందాక అనుకున్నాం, సరే మాస్ వస్తారు, యూత్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, మరి పిల్లలు కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేయాలి కదా. వాళ్ళ కోసం కూడా ఒక 2 ఎపిసోడ్స్ క్రియేట్ చేశాను అనిల్. పిల్లలు ఆ ఎపిసోడ్స్ కనెక్ట్ అయ్యి థియేటర్లో వాళ్ళకు కూడా వావ్ అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సో చిన్న పెద్ద, మాస్, క్లాస్, యూత్, ఫ్యామిలీ ఎవరైనా ఈ సినిమాకి రండి. ఆ 2.5 గంటలు మీరు ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. ఇది మా ప్రామిస్. తెలుగు ప్రేక్షకులకి మంచి వినోదంతో ఉండే సినిమాల్ని పెద్ద హిట్ చేస్తారు. సో నా మొదటి సినిమా నుంచి ప్రతి సినిమాలో వినోదం ఉండేలాగే చూసుకున్నాను. సో లాస్ట్ F2 ఎలా అయితే వినోదంతో కూడిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెలుగు ప్రేక్షకులు పెద్ద సక్సెస్ చేశారో అదే నిదర్శనం. F3 కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాం. లేదు ఇదంతా నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను కదా, అలాంటిది ఏం లేదు. సో మీడియా ఈ సినిమా మిడిల్ క్లాస్ ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యే సినిమా, వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండేలాగే ప్లాన్ చేసి రిలీజ్ చేస్తుంది. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ అంటే మీ మూవీ అన్నీ కూడా ఎక్కువగా కుటుంబ సమేతంగా వచ్చి చూసే విధంగా ఉంటాయి. సో F2కి ఎలా భిన్నంగా ఉండబోతుంది సార్? ఇప్పుడు F2 ఏదైతే ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లోనే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో ఎలా అయితే హ్యూమరస్గా చేశామో F3 కూడా అలాగే ఉంటుంది. F3 మొత్తం మనీ చుట్టూ తిరుగుతుంది. సో మనీ చుట్టూ ఉండేది ప్రతి ఒక్కరు మన లైఫ్లో, మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ మనకు డే టు డేలో జరిగేది డబ్బు గురించే జరుగుతుంటాయని. సో దాంట్లో వచ్చే హ్యూమర్నే ఫుల్గా క్రియేట్ చేశాం. 2.5 hours సినిమా అంతా మ్యాక్సిమం ప్రేక్షకులు సీట్లకి వెళ్ళి లేస్తూ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ కూర్చుంటారు. అంత హ్యూమరస్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారని చెప్తున్నారు. సో కొన్ని డెఫినెట్గా రేపు థియేటర్లో చాలా